हेलो। हेलो शेख असलम जी। हेलो हेलो। सर, प्रसाद से बात हो रही है, बोलिए सर। हाँ प्रसाద్ बोलिए वॉल्टी बाइक ना सर बोलिए। అదే మీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి ఎన్నిసార్లు ఫాలో అప్ చేయాలి ఇప్పుడు అంటే ఎన్నిసార్లు కాల్ చేశారు సార్? ఒకసారి మిస్డ్ కాల్ లిస్ట్ పెడతారా? కాదు ఎన్నిసార్లు చేశారు? సరే ఒక నిమిషం పెట్టండి, కాల్లో ఉంటాను. సరే ఇప్పుడు అంటే మనం గొడవకు పెడితేనే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటారా? అంటే మీరు ఇక్కడ యూట్యూబ్ లో, ఇన్స్టాలో, లింక్డ్ఇన్ లో పెట్టేస్తే మేము భయపడిపోయి మీరు ఏం చెప్తే అది వినేయాలి, మీకు ఫ్రీగా ఇచ్చేయాలంటారా? అన్ని చెప్పండి. ఫ్రీగా ఎవరు ఇవ్వమన్నారు సార్? మరి డబ్బులు కట్టినాం కదా. ఏం డబ్బులు కట్టారు? దేనికి కట్టారు? బైక్ ఏమి బైక్ ఇవ్వలేదు వాల్టీ చెప్పండి. బైక్ వాల్టీ బైక్ కొని ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి మీరే. మీకు మీకు ఆన్లైన్ ఇన్వాయిస్ లో చూస్తే తెలుస్తుంది కదా. ఇన్వాయిస్ పంపించండి మరి. బైక్ బైక్ ఊరికే రాలేదు కదా నాకు. వాల్టీ ఇన్వాయిస్ బైక్ మీకు పంపించండి. వీడియోలో ఉంది కదా. మేము అది వీడియో ఫేక్ రివ్యూ చూసేంత ఎట్లా అంటారు ఖాళీగా మీరు? లేము సార్. మేము వీడియో చూసేంత ఖాళీగా లేము. మీకు ఉండొచ్చు టైం, మా దగ్గర లేదు. మేము అది కస్టమర్ ఫేక్ సర్వీస్ ఇవ్వాలి. ఫేక్ సో రివ్యూ అని ఎలా అంటారు మీరు? ఫేక్ రివ్యూ అనే మీరు ఎన్నిసార్లు సర్వీస్ చేసుకున్నారు బైక్ ని ఒకసారి చెప్పండి. రిసిప్ట్స్ పెట్టండి. బయట ఎన్నిసార్లు ఎవ్రీ 3 months కి ఒకసారి బైక్ సర్వీస్ చేయాలి. సో ఎన్నిసార్లు చేశారు ఆ రిసిప్ట్స్ పెట్టండి. బైక్ సర్వీస్ చేసింది రిసీట్లు పెట్టాలా ఇప్పుడు మీకు? పెట్టండి ఒకసారి. బ్యాటరీది పిన్ను పోయింది, పిన్ను కావాలంటే కాల్ చేస్తే ఫోన్లు ఎత్తారు. 1 minute బ్యాటరీ పిన్ పోతే ప్రతి ఒక్క కస్టమర్ కి అక్కడ నీట్ గా వాట్సాప్ వెబ్సైట్ వెళ్ళారంటే ఆస్క్ మై క్వశ్చన్స్ లో ఇఫ్ ఎనీ స్పేర్స్ నీడెడ్ యూ జస్ట్ గో టు వోల్టీ బైక్ వెబ్సైట్, దేర్ ఆల్ స్పేర్స్ అవైలబుల్. యూ కెన్ బ్యాటరీ పిన్ ఏముంది సర్వీస్? వోల్టీ బైక్ .in ఓపెన్ చేయండి వెబ్సైట్. బ్యాటరీ పిన్ ఏముంది సార్? ఏది పిన్ ఓపెన్ చేయండి సార్. వోల్టీ బైక్ .in ఓపెన్ చేయండి. అక్కడ ఎందుకు పిన్ లేదు చూడండి బ్యాటరీ పిన్ వెబ్సైట్ లో. ఒక్క నిమిషం ఓపెన్ చేస్తున్నా, నాగండి ఓపెన్ చేస్తున్నా. అంటే బైక్ మీకు అది వీడియోలో పెట్టింది కూడా ఫేక్ రివ్యూ అవుతుంది. అవును సార్, అది ఫేక్ రివ్యూనే కదా. ఎలా ఒరిజినల్ రివ్యూ చెప్పండి. ఎక్కడుంది? ఎన్నిసార్లు మాకు కాల్ చేశారు చెప్పండి. ఎన్నిసార్లు సర్వీస్ తీసుకున్నారు ఆ రిసిప్ట్స్ పెట్టండి. ఇవన్నీ మేము కూడా క్వశ్చన్ చేయొచ్చు. మేము చేస్తాం ఒక వీడియో, పర్టికులర్లీ దిస్ కస్టమర్ టార్గెటెడ్ అనేసి మా సైడ్ కూడా చూపిస్తాము. మీకు 1000 members ఉంటే మాకు 1 lakh members ఉన్నారు. మాకేముంది దానికి మాకు ఇంకా గ్రోత్ అవుతుంది. దిస్ లైక్ ఇంత సర్వీస్ ఇచ్చినా గానీ మాకు ఇంత వస్తుంది అనేసి. ప్రతిసారి మీరు లివర్స్ ఆర్డర్ పెట్టారు, లివర్స్ పంపించాము. బైక్ గురించి చెప్పారు, ఛార్జింగ్ పోర్ట్ అడిగారు, ఛార్జింగ్ పోర్ట్ వెబ్సైట్ లో ఉంది. మీరు చెప్పగానే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మేము భయపడిపోయి మీరు ఏం అడిగినా ఫ్రీగా ఇచ్చేయాలని ఎక్స్పెక్టేషన్ కస్టమర్ ఎవ్రీ టైం. అఫ్జల్ షేక్ నంబర్ ఇస్తారా మీరు? షేక్ అఫ్జల్ నంబర్ ఇస్తారా? మీకు ఏ ప్రాబ్లం ఉండో అదే షేక్ అఫ్జల్ నంబర్ ఇస్తారా మీరు? షేక్ అఫ్జల్ నంబర్ ఇస్తారా? సార్ మీరు ఛార్జింగ్ పోర్ట్ అడిగారు, మిమ్మల్ని ఫ్రీగా ఏమన్నా ఎవరు అడిగారు? మిమ్మల్ని ఎవరు బెదిరించారు? నంబర్ షేక్ అఫ్జల్ నంబర్ ఇస్తారా? షేక్ అఫ్జల్ నంబర్. నేను బైక్ కొన్నదే ఒక బైసికల్, ఓకేనా? షేక్ అఫ్జల్ నంబర్ ఇస్తారా మీరు ఫస్ట్? సార్ ఇవ్వలేము సార్, మాకు అంత లేదనమాట. మా నెట్వర్క్ అక్కడ దాకా లేదు. మాకు ఎక్కడ వరకు పర్మిషన్స్ ఉన్నాయి అక్కడ వరకు మేము ఇవ్వగలం. సరే లింక్డ్ఇన్ లో నేను ట్యాగ్ చేసిన, లింక్డ్ఇన్ లో పెట్టినాము. సార్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఎవ్రీ మంత్ ఒక 1000 members కొంటున్నారంటే 1000. సరే నాకు వెబ్సైట్ లో ఎక్కడ ఉంది చెప్పు పార్ట్. ఎందుకు వచ్చిందంటే ఎందుకు చూడరు చెప్పండి. వెబ్సైట్ లో ఎక్కడ ఉంది పార్ట్? వెళ్ళండి, యాక్సెసరీస్ ఓపెన్ చేయండి. స్పేస్ అండ్ యాక్సెసరీస్ లో ఉంది. వెళ్ళండి అక్కడ కొట్టండి, ఛార్జింగ్ పోర్ట్ అని కొట్టండి. స్పేస్ లో ఎలక్ట్రిక్ స్పేస్ లో సైక్లింగ్ ఎసెన్షియల్స్ ఉంది, బైక్ పార్ట్స్ ఉన్నాయి సార్. అక్కడ ఎలక్ట్రిక్ స్పేస్ లో ఛార్జింగ్ పోర్ట్ అని కొట్టండి. ఎసెన్షియల్స్ ఉన్నాయి, క్యారియర్స్ ఉన్నాయి సార్. ఛార్జింగ్ స్పేస్ వెబ్సైట్ చూడడం రావట్లేదు కానీ రివ్యూస్ మాత్రం రాశారు ఫేక్ విభాగంలో. సెర్చ్ వెబ్సైట్ లో కొట్టాలా? ఎలక్ట్రిక్ సైకిల్ స్పేస్ కి వెళ్ళండి. షాప్ బై కేటగిరీకి వెళ్ళిన తర్వాత కింద మీకు 6 చూపిస్తున్నాయి. అంతా రికార్డ్ అవుతుంది కదా, చూపించండి. మనం ఈ రోజు అప్లోడ్ చేద్దాం. సార్ ఓపెన్ చేయండి ఎలక్ట్రిక్ సైకిల్ స్పేస్ కి. పైన సెర్చ్ ఉంది సార్. వోల్టీ బైక్ వెబ్సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజ్ లో షాప్ బై కేటగిరీ అనే కింద ఉంది. దాంట్లో మీకు 6 కేటగిరీస్ కనిపిస్తాయి. ఎలక్ట్రిక్ సైకిల్, గేర్ సైకిల్, లేడీస్ సైకిల్, కన్వర్షన్ కిట్, ఎలక్ట్రిక్ సైకిల్ స్పేర్స్. ఇవన్నీ ఏమీ చూడలేదు, వెబ్సైట్ కి వెళ్ళలేదు, ఆర్డర్ పెట్టలేదు. జస్ట్ సింపుల్ గా ఒక ఫేక్ రివ్యూ రాసేసి అప్లోడ్ చేసేస్తే భయపడిపోవాలి. ఇంకో వీడియో పెడతాను కదా విత్ ఇన్వాయిస్ ప్లస్ స్పేర్స్. ఫేక్ రివ్యూ అని ఎలా అంటావు? నేను కూడా రికార్డ్ చేసుకుంటున్నా కాల్. ఒక వీడియో రికార్డ్ అవుతుంది. waltybike.com waltybike.in ఓకేనా? ఒక ఛార్జింగ్ పోర్ట్ ఆర్డర్ వెబ్సైట్ లో పెట్టలేదు, మమ్మల్ని రీచ్ కాలేదు. దెన్ దే ఆర్ కాలింగ్ us ఫేక్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మేము చూస్తాం కదా.
అదే ఈ కాల్ కూడా పబ్లిష్ చేస్తాను, పబ్లిష్ చేసి లింక్ పెడతాను నేను. పెట్టండి సార్, ఏం ప్రాబ్లం లేదు సార్. వీఆర్ నాట్ ఫేరింగ్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ స్కామ్ ఆర్ వీఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ రాంగ్ సర్వీసెస్. అదే బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాం ఇండియాలోనే అందరికి. అదే తెలుస్తుంది బెస్ట్ సర్వీసా కాదా తెలుస్తుంది, బెస్ట్ సర్వీసా కాదా తెలుస్తుంది. నాట్ ఫియరింగ్, ఓకే, వీఆర్ హ్యాపీలీ గివింగ్ ద సర్వీస్. ఒక కస్టమర్ మమ్మల్ని డిస్ట్రాయ్ చేయగలరు అనుకుంటే మేము అంత వీక్ అయితే లేము. వీఆర్ గుడ్ గివింగ్. దట్ ఈస్ వాట్ వి విల్ స్పీక్ కదా. ఓకే సార్, నో ప్రాబ్లం. మేము అడుగుతాం కదా. Multibike.in లోనే ఉన్నాను. వెళ్ళారు, షాప్ బై కేటగిరీ ఓపెన్ చేయండి. హోమ్ పేజ్ లోనే ఉంది చూడండి, 6 కేటగిరీస్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ కేటగిరీ, లేడీస్ ఈ బైక్, దాని పక్కనే ఉంది చూడండి ఎలక్ట్రిక్ సైకిల్ స్పేర్స్ ఓపెన్ చేయండి. దానిలో ఛార్జింగ్ పోర్ట్ కొట్టండి సెర్చ్ లో. ఛార్జింగ్ పోర్ట్ ఉంది, వచ్చింది కదా. అక్కడ పోర్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే వచ్చేస్తుంది మీకు, అంతే, సింప్లీ సాల్వ్డ్. దానికి మేమేం చేయగలం చెప్పండి? ఈ విషయం వీడియోలు పెట్టే వరకు మీరు చెప్పారా మరి నాకు? మీరు కాల్ చేసి మమ్మల్ని అడిగారా ఇలా? కాదు, నాకు అర్థం. నేను స్క్రీన్ షాట్ పెడతాను ఇప్పుడు ఎన్నిసార్లు కాల్ చేసిందో. ఒక కస్టమర్ కి చాట్ జీపీటీ యూజ్ చేసి తమ్మునైళ్లు చేసుకునేసి ఫేక్ రివ్యూలు రాసి అంత ఓపిక ఉన్నాయన ఒక సరే ఛార్జింగ్ పోర్ట్ అనేది సెర్చ్ చేయడం రాదు. ఓకే, ఒక కస్టమర్ తమ్నేల్స్ చేసి వీడియో చేసి పెట్టినంత ఆయనకు అదే ఎంత ఓపిక ఉన్నా, ఎంత ఫ్రస్ట్రేషన్ అయితే పెడతాడు, ఏమో సార్. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అని సెర్చ్ చేసి ఇక్కడ మీదే .com వెబ్సైట్ కూడా ఉంది, మీకు తెలుసా? Multibike .com. సో కస్టమర్ కి .com .in అనేది ఇక మీరు చెప్పారా అయితే? సరే, ఇది మేము ప్రతి ఒక్కటి అంటే 140 crore పీపుల్ కి మేము కాల్ చేసి ప్రతి ఒక్కటి చెప్పాలంటే అవ్వదు సార్. అది .in కన్స్ట్రక్షన్ లో .com కన్స్ట్రక్షన్ లో. సో ఇప్పుడు తప్పు నాదే కదా, నేను మీకు ఏది ఫేక్ అని పెట్టి రివ్యూ పెట్టడం తప్పు నాదే కదా, ఫేక్ అని రివ్యూ పెట్టడం. సీరియస్లీ మమ్మల్ని రీచ్ అయ్యి అడిగండి. 2 minutes సరే, 2 minutes లో చెప్పావు. ఈ 2 minutes ది నేను ఇంతకు ముందు కాల్ చేసి ఇంతకు ముందు మీతో మాట్లాడి ఇంతకు ముందు దానికి కాల్ మాట్లాడింటే మీకు అదే ఆ స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను కదా, కూడా ఇప్పుడు ఈ కాల్ తో పెడతాను కదా. ఇప్పుడు రికార్డ్ అయింది కదా, మేము పెడతాం. మిమ్మల్ని ట్యాగ్ చేస్తే ఫేక్ మెంటర్, ఆ మెంటర్ ఏదైతే మీరు ఇస్తున్నారో సార్, మీరు ఒక యూత్ ని డిస్ట్రాయ్ చేయాలని మీరు చూస్తున్నారు ఫేక్ రివ్యూతో. అదే వీడియోతో పెడుతున్నాం. అదే ఇప్పుడు 2 minutes బట్ దిస్ కస్టమర్ డజంట్ హ్యావ్ టైమ్ ఫర్ సర్చ్ ఇన్ అవర్ వెబ్సైట్, బట్ హీ ఎక్స్పెక్టింగ్ దట్ లేకుండానే నాకు ప్లేట్ లో అన్నం వేసి పెట్టలేదు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీఆర్ నాట్ లైక్ దట్. ఆకలి వేసిందని మా దగ్గరికి వస్తే మేము పెట్టగలం, కానీ ఆకలి లేకుండానే నాకు ప్లేట్ లో కంచంలో ఫుడ్ పెట్టలేదు అనేసి ఎక్స్పెక్ట్ చేసి మేము చేయలేమని జెన్యూన్ గా చెప్తాం రివ్యూ అనేది. ఆబ్వియస్లీ కస్టమర్ సరే, యూ విల్ సీ డైలీ వీడియోస్ చూస్తావు. షేక్ అఫ్జల్ కాల్ చేసే వరకు, సరే, షేక్ అఫ్జల్ కాల్ చేసే వరకు డైలీ యూ విల్ సీ ద వీడియోస్. ఓకే సార్, సరే, we will continue anyway, I'll be there. నో ప్రాబ్లం సార్, ప్రతిదీ మాకు ఉంది. ఓకేనా? సరే, ఛార్జింగ్ పోర్ట్ అడిగారు, 2 minutes లో మేము ప్రాబ్లం సాల్వ్ చేసాం. సరే, 2 minutes లో సాల్వ్ చేస్తారు కదా. ఇప్పుడు 2 minutes లో వస్తది కదా. సరే, ఐ విల్ వెయిట్ అంటిల్ షేక్ అఫ్జల్ కాల్స్ మీ. సరే, ఈ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ దాకా వెళ్తాయి? ఎవరు బ్లాక్ మెయిల్ చేసి మిమ్మల్ని ఎవరు డబ్బులు అడిగారు? కస్టమర్ కి అంటే వీ డోంట్ హ్యావ్ రైట్స్ టు పుట్ అవర్ ఫీడ్బ్యాక్ ఆర్ రివ్యూ. ఫేక్ రివ్యూస్ కి లేదు సార్. ఫేక్ రివ్యూసా? ఇది ఫేక్ అంటే మేము డబ్బులు పెట్టి కొనుక్కోలేదా బైక్? కొన్నారు. ఇప్పుడు బ్రేక్ సెన్సార్ వైరు, సరే, డబ్బులు పెట్టి కొనలేదు. బ్రేక్ సెన్సార్ వైర్లు ఎట్లా ఫాల్టీ అయినాయి, ఎట్లా పోయినాయి? 1 year అవుతుంది. అవి ఆ ఫోటోలు వీడియోలు ఏమున్నాయి? ఫోటోలో వీడియోలో డేట్ ఏముంది? మేము చూడలేదు సార్, మాకు అంత టైం లేదు. అదే మీకు సపోర్ట్ ఇవ్వడానికి టైం లేదు, కానీ కాల్ చేసి ఆర్గ్యూ చేయడానికి టైం ఉంటది. సపోర్ట్ చేయడానికే ఉన్నాం. అదే రాశారు, ఫేక్ రివ్యూ రాశారు, ఓకే, నో ప్రాబ్లం. మేమేమి మిమ్మల్ని ఆ ఫోటోస్ లో డేట్ ఉంది, వీడియోలో డేట్ ఉంది చూడండి, దానికి ఏముంది దాంట్లో. ఇప్పుడు ఫోటోలో వీడియోలో కస్టమర్ అంత బ్లైండ్ కాదు కదా, కస్టమర్ కూడా తెలుస్తుంది కదా. సార్ మేము ఇచ్చాము, వైర్ తెగింది. సరే, మేము మాత్రం ఏం చేయగలం? నెక్స్ట్ వీడియోలో నేను ఇన్వాయిస్ పెడతాను. ఇన్వాయిస్ కొన్నది ఎప్పుడు కొన్నది సార్, దానికి ఏముంది? ఇప్పుడు మీ రికార్డ్స్ లో ఆపుతున్నామా?
మీ రికార్డ్స్ లో నేను ఎప్పుడు కొన్నా సైకిల్? నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు మేము మిమ్మల్ని డిలీట్ చేయమని అడగట్లేదు, మేము మిమ్మల్ని ఏమి సరే చేసుకోవట్లేదు, ఎందుకు చేశారని మీ జెన్యున్ గా పెట్టారు, వి యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ అయినాక మళ్ళీ ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు నాతోని? ఎందుకంటే మేము తప్పు చేయలేదు. అది ఫేక్ రివ్యూ అన్నావు కదా, ఫేక్ రివ్యూ అన్నావు ఫేక్ రివ్యూ. అవును, అంటే ఇప్పుడు నేను కొన్న బైసికల్ కి పార్ట్ ఊడిపోవడం అది ఫేక్ రివ్యూ? అవును అవును ఫేక్. ఎలా టైప్ చేయించుకున్నారు? రిసిప్ట్ పెట్టండి, ఎన్నిసార్లు సర్వీస్ చేశారు రిసిప్ట్ పెట్టండి చూద్దాము ఒకసారి. సో ఇప్పుడు మీరు అడిగినవన్నీ పెట్టకపోతే అది ఫేక్ రివ్యూ? అవును ఫేక్. కొన్న పార్ట్ ఎట్లా ఊసిపోయింది? కారు ఇప్పుడు కాదు, సెన్సార్ ఎట్లా ఊసిపోయింది? సెన్సార్ ఎట్లా ఊసిపోయిందమ్మా? కొన్న బైసికల్ కి కొన్న వాల్టీ బైక్ కి సెన్సార్ ఎట్లా ఊసిపోయింది? ఎలా ఊడిపోయింది? వైర్ ఎలా వచ్చేసింది లోపలికి? ఎవడు పట్టి లాక్కునే దానికి అదే వచ్చేయడానికి దానికి అదేమన్నా హ్యూమన్ బీయింగ్? అదే ఎవరన్నా లాగితేనే కదా వస్తుంది. నాకేం ప్రాబ్లం లేదు సార్, హ్యాపీగా. సార్ మేము తప్పు చేయలేదు కాబట్టి ఎక్కడ మేము భయపడాల్సి. సరే భయపడమని ఎవరు అంటున్నారు? నేను పంపిస్తాను కదా ఇంకో నెక్స్ట్ వీడియో. ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్ ఎక్కడమ్మా? బ్లాక్ మెయిల్ అనేసి మాది వస్తుంది చూడండి. సరే జాబ్ పోతే నేను వేరే చోట. సరే నేను పెడతాను కదా. ఐ వెయిట్ అంటిల్ షేక్ అఫ్జల్ కాల్స్ మీ. పెడతాను. ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్ అంతా కూడా పెట్టి హౌ యు ఆర్ ఆర్గ్యూయింగ్